సార్ నా పేరు లక్ష్మీదేవి అండి, వాడమది లక్ష్మీదేవి. ఏంటి బాబు? నేను వికలాంగురాలండి, భర్త చనిపోయారు, చదువుకున్నాను. బాబుని పెంచుకుందామన్నా సరే ఇంటి దగ్గర నుండి బస్ స్టాప్ కూడా నేను నడవలేనండి. అలాగని వీల్ చైర్ అదే స్కూటీ కోసం వచ్చానండి, హ్యాండిక్యాప్డ్ స్కూటీ కోసం అని వస్తే 55% ఉంది, బండి ఇవ్వమని అంటున్నారండి. నాకు 75 రూపాయల నుండి ఫెన్షన్ వస్తుంది. ఇప్పటికి కూడా ఫెన్షన్ ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారండి? హ్యాండిక్యాప్డ్ అయినా కదా ఇస్తున్నారు. పర్సంటేజ్ లేదని అంటే పర్సంటేజ్ ఎప్పుడో ఎవరో అధికారులు ఎక్కడో చూసుకొని తగ్గించేస్తే ఉన్నది కూడా తగ్గించారండి. అది అక్కడ తగ్గించారని ఇప్పుడు బండి ఇవ్వడానికి అవదు అని అంటున్నారు. నేను పోలేదండి. ఇంటి దగ్గరికి సర్వీస్ ఆటోలు కూడా రావు కదండి, సందుల్లో కాట్లకి రావు. మేమో బస్ స్టాప్కి నడిచి వెళ్ళాను. అయితే ఏదో బండి ఇస్తే ఆ బండి అయినా కొద్దిగా నేర్చుకున్న బండితో ఇంటి దగ్గర నుండి డ్యూటీల దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను పెంచుకుందామని అంటే ఇప్పుడు ఆ బండి కూడా ఇవ్వడానికి కావదు, పర్సంటేజ్ తక్కువ అని అంటున్నారండి. ఫుల్గా అప్పుల పాలు అయిపోయింది, చచ్చిపోవాలనిపిస్తుంది. భర్త చనిపోయారండి, ఇక బాబు ఉండి బాబుని పెంచుకోవడం. భర్త చనిపోయా 10 సంవత్సరాలు అయిపోతుంది. పెన్షన్ ఉందండి, అలాగేదో అలాగా బ్రతకడం. అప్పుడప్పుడు మా అమ్మ చూస్తున్నారు. హ్యాండిక్యాప్డ్ సార్. ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఇస్తున్న మరి వాళ్ళే అనౌన్స్మెంట్ చేశారు కదా, వికలాంగులు అనే వాళ్ళకి వెహికల్ ఇస్తామని. అప్పుడు నాకు తెలియదు సార్, ఫోన్ వచ్చి వాళ్ళే చేశారు. పర్సెంటేజ్ అంటున్నారు, హ్యాండిక్యాప్డ్ అనే కదండి ఫెన్షన్ ఇస్తున్నారు. 75 రూపాయల నుండి వస్తుందంటే అర్థం చేసుకోండి. రాణి చంద్రబాబు హాస్పిటల్ కూడా హ్యాండిక్యాప్డ్ ఆపరేషన్ కూడా చేశారు. అది కదండి ఇంటి ముందుకి. మరి అదే పవన్ కళ్యాణ్ సార్ గారు ఎక్కడున్నారండి? అసలు చంద్రబాబు సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు ఎక్కడున్నారు? నేను రోజుకి పేపర్లు చదువుతానండి, పేపర్లో చూస్తుంటాను. వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్తారు, అరకులోకి వెళ్ళారు, బ్లైండ్స్ క్రికెట్ మ్యాచ్ ఆడిన వాళ్ళని కూడా చూసి వాళ్ళకి వెంట స్పాట్లో ఇల్లు ఏంటి, వాళ్ళకి కుక్కర్లు ఏంటి, ఫ్యాన్లు ఏంటి, మొత్తం వాళ్ళకి ఏటి కావాలి అన్ని స్పాన్సర్ చేశారు. మన చూశాను నేను పవన్ కళ్యాణ్ సార్ గారు. నన్ను ఎందుకు, నేను ఎన్నిసార్లు అన్నాను సార్ పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి ఎలాగెళ్ళగాలి, ఎవరు తీసుకెళ్తారు, ఎలాగెళ్ళాలి, ఎలా కలాలి, ఎన్నోసార్లు అన్నాను. చాలా అప్పుల పాలు అయిపోయానండి, చాలా అప్పుల పాలు చచ్చిపోయిన పరిస్థితుల్లో కూడా వచ్చాను. చూశాను సార్ గారు. అవును సార్ గారు, ఆయన ఎలా కలవాలో తెలియలేదు. మొన్న నేను పేపర్ లో కూడా చూశాను, అరకు వెళ్ళారు. సీతారామరాజు ఏరియా ఏదో అరకులో ఆ బ్లైండ్స్ ది క్రికెట్ మ్యాచ్ వాళ్ళకి కూడా చూశారు. ఇప్పుడు నాకు ఎలాగంటే తెలుసు, నేను పేపర్ చూస్తున్నాను, సార్ గారిని చూస్తున్నాను, అన్ని చూస్తున్నారు. వెళ్ళి వెంటనే అతను స్పందిస్తున్నారు. కలెక్టర్ సార్ గారు లేరు సార్, మిగతా మేడం గారు ఎవరో ఉన్నారు. మీకు పర్సెంటేజ్ తక్కువ ఇవ్వడానికి అవదండి అని అంటున్నారు. పోలేదండి కదండి పర్సెంటేజ్ అంటే 2 కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళే పోలేవాళ్ళండి. 75 రూపాయల నుండి వస్తుంది. నా ఒక్కదానికే కాదండి, అందరికి కూడా రావాలి. ఇలాగ ఏదైనా సరే చాలా మంది పర్సెంటేజ్ తక్కువ అంటే పోలేదనే కదా సార్, మరి పోలేదనే ఇస్తున్నారు నాకు. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు వీల్ చైర్ లో పోలీసులే పంపించారు. ఇప్పుడు బిడ్డను ఎలా పెంచుకోవాలి సార్? భర్త కూడా లేరు, చనిపోయారు. పవన్ కళ్యాణ్ సార్ గారు ఎన్ని చేస్తున్నారు నేను చూస్తున్నానండి, ఎగ్జాక్ట్లీ చూస్తున్నాను, చదువుతున్నాను. నేను బిఏ చేశానండి, కంప్యూటర్ కూడా నేర్చుకున్నాను. భర్త చనిపోయారు, ఆ బిడ్డను పెంచుకోవడానికి ఇంటి ముందు నుండి ఆటోలు ఉండవు కదా సార్. ఉద్యోగం అడగలేదు, ఒక స్కూటీ అడుగుతున్నానండి, 3 చక్రాలు 20 సంవత్సరాల నుండి ఇల్లు స్థలం రాసి పెట్టాము, ఇల్లు స్థలం కూడా ఇవ్వట్లేదు సార్. కలెక్టర్ గారి దగ్గర తిరిగి అలసిపోయాము. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి, చేసిన బాగున్న వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు. పోలేదని భర్త చనిపోయి 20 సంవత్సరాలు రాసి పెట్టిన వాళ్ళకి ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదు. స్కూటీ వీల్ చైర్ స్కూటీ సార్, 3 వీల్స్ ఉండే స్కూటీ ఇస్తే వీధుల్లోకి సర్వీస్ ఆటో వాళ్ళు రారు. మంత్లీకి ఆటో వాడిని పెట్టుకున్న లైఫ్ లో ఎవరు ఆటో వాళ్ళు మనకు వచ్చి దగ్గరుండి డ్యూటీ దగ్గర తీసుకెళ్లరు. ఒక బండి ఉంటే ఇంటి దగ్గర ఉంటే ఏదో బండి నేర్చుకొని ఏదో డ్యూటీ చేసుకొని ఆ బిడ్డని చదివించుకొని, బిడ్డ తినడానికి కూడా కష్టం అయిపోతుంది. ఆ బిడ్డని చదివించుకొని తినడానికి కూడా కొద్ది కష్టపడుకోవచ్చు. ఏ రిసెప్షన్ లో, ఏ హోటల్లో ఎక్కడని అనుకొని ఒక బండి అడిగాను సార్, అంతే. బండి అడిగితే బండి కూడా పర్సెంటేజ్ లేదు, అవదండి మీకు అని అడుగుతున్నారండి.